ప్రపంచ ఇతిహాసాల్లో రామాయణం ఎప్పటికీ నిలిచి వెలిగే గ్రంథం. యుగాలు మారుతున్నా, కాలాలు మారుతున్నా, జీవన వేగం రాకెట్లతో పోటీ పడుతున్నా వాల్మీకి రామాయణం నిలిచి వెలుగుతూనే ఉంటుంది కూడా. ధర్మపరాయణులకు దారి చూపుతూనే ఉంది. మిన్ను విరిగి మీద పడ్డా ధర్మాన్ని వదలకుండా ఎందుకు నిలబడాలో చెబుతూనే ఉంది. రామాయణం, మహాభారతం భారతీయుల జీవనంతో ముడివేసుకుని అవిచ్ఛిన్నంగా ప్రయాణం సాగిస్తున్నాయి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. రామాయణ కల్ప వృక్ష కవితా శాఖలపై వాల్మీకి అనే కోకిల కూర్చుని రామ రామ అని కూస్తోంది. విరగకాచిన చెట్ల కొమ్మల్లో ఫలాలను తిని తన్మయత్వంతో పాడే కోయిలల రాముడి గురించి తెలుసుకున్న వాల్మీకి పరవశంతో మధురమైన అక్షరాలతో రామాయణాన్ని గానం చేశాడు. మానిషాద ప్రతిష్టాం. తమసా నదీ తీరంలో వాల్మీకి నోటి నుండి వెలువడిన ఈ తొలి శ్లోకాన్ని మొట్టమొదట విన్నవాడు శిష్యుడు భరద్వాజుడు. గురువర్య, ఈ శ్లోకం రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా పదే పదే మననం చేసుకోవడానికి సులభంగా ఉందే అని భరద్వాజుడు పులకింతల్లో మునిగిపోతాడు. రామాయణ రచనకు ముందు వాల్మీకి శ్లోకరచన చేసినట్లు అర్థమవుతోంది. అయితే అలజడి లేని కొలనులో తేట నీరు పైకి తేలి ప్రశాంతంగా ఉన్నట్లు వాల్మీకి మనసు అత్యంత ప్రశాంతంగా ఉన్న సమయంలో తారసపడ్డ వ్యక్తులు, సంఘటనలు, ఉదయించిన ప్రశ్నల్లో నుండే రామాయణం పుట్టింది. కోపాన్ని జయించినవాడు, అసూయ లేనివాడు, సత్యధర్మ పరాక్రమవంతుడు, ఇలా సకల గుణ సంపన్నుడెవరైనా ఉన్నారా అని వాల్మీకి మనసు వెతుకుతోంది. ఆ సమయంలో ఎదురైన నారదుడిని స్పష్టంగా అదే అడిగాడు వాల్మీకి. ఎందుకు లేడు? అయోధ్యలో రాముడున్నాడు అని క్లుప్తంగా సంక్షేప రామాయణ రూపంలో వాల్మీకి నారదుడు రామ దర్శనం చేయించాడు. ఇక వాల్మీకి మనసు ఆగలేదు. అదే ధ్యాస, అదే స్మరణ, అదే పులకింత, అదే సర్వస్వం. ఫలితం శ్రీరామాయణం. భారతీయ సాహిత్యంలో, ఆ మాటకొస్తే ప్రపంచ సాహిత్యంలో వాల్మీకి రామాయణం ఎందుకు శిరోధార్యమయ్యింది? రాముడితో పాటు రామాయణ కాలంలో నడిచిన వాల్మీకి ఎన్ని యుగాలకైనా విలువ తరగని కావ్యాన్ని ఎందుకు మనకందించాడు? రాముడిని అవతార పురుషుడిగా కోట్ల మంది పూజిస్తున్నారు, రామనామాన్ని జపిస్తూ తరిస్తున్నారు. రామాయణంలోని సుందరకాండ పారాయణం, రామనామ స్మరణం పరమ పవిత్రమైనవిగా, పరమోత్కృష్టమైనవిగా తరతరాలుగా మనతో ముడిపడిపోయాయి. ఆధ్యాత్మిక కోణంలో వాల్మీకి శ్రీరామాయణ గ్రంథం గుణగణాలను పెద్దలు నెలల తరబడి విశ్లేషిస్తారు. నిజానికి వాల్మీకి రామాయణాన్ని గానం చేసుకోవడానికి వీలుగానే రచించాడు. ఎలా పాడాలో, ఎక్కడ ఎలాంటి భావాలు పలకాలో ఆశ్రమంలో ఆయనే దగ్గరుండి శిష్యులకు నేర్పించాడు. ప్రత్యేకించి లవకుశులకు నేర్పేటప్పుడు రామాయణాన్ని తంత్రీ వాద్యాల సంగీత సమ్మిశ్రమంగా, అమృత రసధారగా, పలుకు పలుకులో రాముడు కళ్ల ముందు మెదిలేలా నేర్పాడు. మొదట ఆశ్రమంలో లవకుశలు రామాయణాన్ని వాద్యాలతో గానం చేస్తుంటే వాల్మీకి పులకించిపోయాడు. ఆధ్యాత్మిక ప్రసంగాల్లో ఎక్కడ వాల్మీకి ప్రస్తావన వచ్చినా మన పెద్దలు ఆయన్ను వాల్మీకి మహర్షి అని సంబోధిస్తారు. రామాయణ రచన ఆయన్ను మనిషి నుండి మహర్షిత్వానికి తీసుకెళ్ళింది. మనం రామాయణాన్ని పారాయణ చేయాలని, సీతారామ హనుమలను పూజించాలని మాత్రమే వాల్మీకి రామాయణం చేశాడనుకుంటే మనం ఆ మహర్షి గౌరవాన్ని తగ్గించిన వాళ్ళమవుతాం. ఆయనే ఒకచోట మారీచుడి చేత చెప్పించినట్లు రామో విగ్రహవాన్ ధర్మః అని ధర్మాన్ని పోతపోస్తే రాముడి రూపమవుతుంది. ధర్మం కోసం జరిగే సంఘర్షణలో మంచివైపు నిలబడడం కోసం, ఆడిన మాట తప్పకుండా ఉండడం కోసం, స్నేహం విలువ తెలుసుకోవడం కోసం, అన్నదమ్ముల అనురాగాల సౌధాల కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే రామరాజ్యం కోసం రామాయణాన్ని చదవాలి. వాల్మీకి మహర్షి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. కవిగా వాల్మీకి భారతీయ సాహిత్యానికి దారిదీపం. మబ్బులు, కొండలు, కోనలు, చెట్లు, పూలు, పక్షులు, యావత్ ప్రపంచాన్ని ఒక్క అక్షరం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తన రచనలో అద్దం పట్టడంలో వాల్మీకి సాటిరాగల వారు లేరు. ఉపమా కాళిదాసస్య అని అలంకారాల్లో తనదైన ముద్ర వేసిన కాళిదాసాదులు వాల్మీకి చూపిన బాటలో నడిచిన వారే. మానసిక ప్రవృత్తులు, అంతర్మథనాలు, ధర్మాధర్మ విచక్షణ మీద వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు వాల్మీకి హిమవత్ పర్వతం కంటే ఎత్తుకు వెళ్ళిపోతాడు.
నేను లేనప్పుడు అమ్మ కైకేయి వరంగా తీసుకున్న రాజ్యం, నేను అడగని తెలిసిన తరువాత కూడా తీసుకోని రాజ్య సింహాసనం ఇంకా ఖాళీగానే ఉందన్నా. నేనే వచ్చి అడుగుతున్నాను కాబట్టి నువ్వు అడవి నుంచి అయోధ్యకు వచ్చి సింహాసనం అధిష్ఠించాల్సిందిగా సకల పరివారంతో వెళ్ళి అడిగాడు భరతుడు. రామ భరతుల మధ్య ఈ విషయంలో వాదోపవాదాలు చాలా దీర్ఘంగా సాగుతాయి. మనం భరతుడి వైపు వింటున్నప్పుడు ఇక రాముడు మనసు మార్చుకోవాల్సిందే అనిపిస్తుంది. కానీ పితృవాక్య పరిపాలన అంటే ఆయన లేనప్పుడు పట్టించుకోవాల్సిన పని లేని మాట కాదని, ధర్మ సూక్ష్మాన్ని రాముడు తమ్ముడికి విడమర్చి చెబుతాడు. అయినా భరతుడు ఒక పట్టాన వినడు. చివరికి విశ్వామిత్రుడి ప్రమేయంతో రామ పాదుకలను భరతుడు నెత్తిన పెట్టుకుని వచ్చేస్తాడు. నీ వచ్చే వరకు మాత్రమే, అది కూడా నీ పాదుకలే పాలిస్తుంటాయని భావిస్తూ నేను సంరక్షకుడిగా ఉంటానని రాముడికి చాలా స్పష్టంగా చెప్పాడు భరతుడు. రామ భరతులు, రామ విశ్వామిత్రులు, రామ హనుమలు, దశరథ జనకుల మధ్య వాల్మీకి ఎంత ఉదాత్తమైన నడక నడిపాడో, రావణ కుంభకర్ణాదులు, రావణ హనుమ, రావణ సీత, రావణ మారీచుల మధ్య కూడా అంతే గంభీరంగా నడక నడుస్తుంది. రావణుడిని మొట్టమొదట హనుమ చూసినప్పుడు అహో రూపమహో ధైర్యం అంటూ ఏమి రూపం, ఎంత తేజస్సు అని ఆశ్చర్యపోయేలా చేసిన వాల్మీకి వెంటనే తెల్ల నీళ్ల మధ్య పెద్ద ఏనుగుల మినుముల రాశిలా రావణుడు పడుకుని ఉన్నాడంటాడు. ఫలానావాడు మంచివాడు, ఫలానావాడు దుర్మార్గుడు అని వాల్మీకి తీర్పుల జోలికి వెళ్ళలేదు. రామచరితను మన ముందు పెట్టాడు. రామాయణ సారంగా రాముడి గుణగణాలకు సర్టిఫికెట్ లాంటి మాటలను దుష్ట రాక్షసుడైన మారీచుడి చేతే చెప్పించాడు. అది కూడా రావణాసురుడికి. ఆధునిక జీవితంలో వేగం పెరుగుతోంది. వసతుల మీద ఉన్న శ్రద్ధ విలువల మీద ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం, అవగాహన సన్నగిల్లుతున్నాయి. పగలు రాత్రి ఉద్యోగాలతో కుటుంబంలో ఎవరు ఎప్పుడు ఇంట్లో ఉంటారో వారికే తెలియడం లేదు. అనుమానాల పునాదుల మీద సంసారాలు కూలిపోతున్నాయి. అభిరుచులు, ఆర్జనలు, పట్టింపులే తప్ప దంపతులుగా కలకాలం కలిసి నడవాల్సిన దారులు మధ్యలోనే వేరవుతున్నాయి. సీతారాములు పడ్డ కష్టాలెన్ని, ఎదుర్కొన్న అవమానాలెన్ని, ఎలాంటి వైభవోపేత జీవితం నుండి ఎలాంటి వనవాసంలోకి వెళ్ళిపోయారు. దంపతులు కష్ట నష్టాల్లో తోడు నీడగా నడవాలన్న సందేశం రామాయణం కంటే మరొకటి ఇవ్వగలదా? వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్న వారు తారసపడుతూనే ఉన్నారు. వారానికో పెళ్ళి, నెలకో విడాకులు, సంవత్సరానికో సంతానంతో అన్నా చెల్లెళ్ళే ప్రేమలు పెళ్ళిళ్ళ దాకా వెళితే ఎవరు ఎవరికి వరుసకు ఏమవుతారో తెలియక చివరికి మాడి మసెవుతున్న బంధుత్వాలు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. అన్నదమ్ములు, వదినా మరుదులు ఎలా ఉండాలో రామాయణం కంటే మరొకటి చెప్పగలదా? అయోధ్య రాముడు ఆటవికుడైన గుహుడిని ఆత్మసమానమైన మిత్రుడిగా బోధించాడు. వానరజాతి సుగ్రీవుడి ఆచారాలను గౌరవించాడు. రాక్షస జాతి విభీషణుడి విలువలకు పట్టం కట్టాడు. ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారి అభిప్రాయాలను వినడం, వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం ఒక సంస్కారం. మనకు నచ్చని అభిప్రాయాలు చెప్పేవారి మొహాన రంగులు పులిమే సేనలు కొత్తగా బయలుదేరాయి. భావ ప్రకటన స్వేచ్ఛకే మసిపోస్తున్నాయి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవతల వారి జీవన విధానాన్ని, ఆలోచన సరళిని గౌరవించి తీరాలన్న ప్రాథమిక నియమాన్ని రామాయణం కంటే మరొకటి చెప్పగలదా? లోకంలో ధర్మాధర్మాలకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. 10 తలలు లేకపోయినా 1000 చెడు ఆలోచనలతో, ఎన్నెన్నో తలలతో రావణాసురులు మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. రక్తమాంసాలతో పాటు తమ సర్వస్వాన్ని ధారపోసి పెంచి పోషించిన తల్లిదండ్రులను పూచిక పుల్ల కంటే హీనంగా చూస్తున్నవారున్నారు. అధికారం కోసం తండ్రిని బందీ చేసేవారున్నారు. తోబుట్టువులను చంపేవారున్నారు. మంచి చెప్తే మొహాన ఉమ్మేసేవారున్నారు. ఏది తప్పో ఏది ఒప్పో తెలియక తాము చేస్తున్నదే మంచి అన్న భ్రమలో పాపకూపంలో కూరుకుపోతున్నవారున్నారు. ఇలాంటి వారికి చేరాలనే వాల్మీకి రామాయణాన్ని గ్రంథస్థం చేశాడు. శీలం, గుణం ప్రాణంగా బతికితే మనలో రాముడుంటాడు. విలువల వలువలు విప్పి తిరిగితే మనలో రావణాసురుడుంటాడు. ధర్మం మీద మన జీవితం నిలబడితే రామ బాణం దొరుకుతుంది. అధర్మం మీద బతికితే రావణ వధ జరుగుతుంది. యుగాలు మారినా వాల్మీకి రామాయణం నిలిచి ఉంటుంది. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా? సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రి రుణంబు తీర్పగలదా?
కాకుచ్చుడవు స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చెనను ద్వైతాద్వైత మార్గంబులన్ ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుకవి శబ్ద వాచ్యుండిక కుకవి నింద అప్రశస్త పథంబుగానౌట చేసి ముని రుణము తీర్పన్ ఈ కావ్యమును రచింతు. నిజమే, ఎన్ని జన్మలెత్తినా మహర్షి వాల్మీకి రుణం తీర్చుకోగలమా? ఒక్క వాల్మీకిని తప్ప సుకవి అనడానికి ఇంకొకరికి అర్హత ఉందా? ఆ ముని రుణం తీర్చుకోవడానికే విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం రాస్తూ ఈ పద్యం రాశారు. అలాంటి వాల్మీకి రామాయణం ఆధారంగా రామాయణం మనకేమి చెబుతోంది ధారావాహికలో వాల్మీకి గురించి మొదటి భాగం ఇది.